దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో చేరిన మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుటనే నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందును వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును అనే విషయాన్ని రాస్తూ ఉన్నాడు. దయచేసి ఒక నిమిషం ప్రార్థిస్తాం. దయగల తండ్రి, మీ యొక్క వందనాలు. దేవ, నిజంగా మీ యొక్క సన్నిధి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరే మాట్లాడండి. మీ యొక్క శక్తిని దయచేయమని వేడుకుంటూ మీ యొక్క జ్ఞానాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామం అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. సామాన్యంగా మనము కుటుంబముగా గురించి ఈరోజు కొన్ని నిమిషాలు ఆలోచిస్తే, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. ఈ యొక్క కుటుంబము అది ఇక్కడ మనం చూసినట్లయితే ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము అనే విషయాన్ని ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో మనకు తెలుసు. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబం ఏర్పడుతుంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబాన్ని దేవుని బట్టి కుటుంబముగా దేవుని సంకల్పం నెరవేర్చుకున్నటకు కట్టబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. దేవుని యొక్క సంకల్పం, ఆయన పని నెరవేర్చాలంటే కుటుంబ వ్యవస్థగా ఆయన సన్నిధిలో మనము కనబడాల్సిన అవసరత ఉంది. మనం చూస్తాం. అంటే మనమని కాదు కానీ కొందరు భార్య వెళ్తే చర్చికి భర్త వెళ్ళాడు, భర్త వెళ్తే భార్య వెళ్ళారు, వీరిద్దరు వెళితే పిల్లలు వెళ్ళరు కదా. మనం ఆలోచిస్తే ఆయన ఆశ లేదా ఆయన కోరిక, దేవుని యొక్క కోరిక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో కుటుంబముగా కనబడాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం కదా. చూస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట వినే స్థితిలో ఉండరు. మీరు వెళ్ళిరండి అని భార్య చెప్తే భర్త అవిశ్వాసి లేదా విశ్వాసులుగా కొందరు మనకు ఉంటున్నారు. ఇలాంటి స్ట్రగుల్తో మనము చాలా సఫర్ అవుతుంటాం. లేదా విశ్వాసి అయిన భర్త ఉండొచ్చు, లేదా అవిశ్వాసాల భార్య. మనము ఒక వివాహ వ్యవస్థ ద్వారా మనం ఏర్పరచబడిన తర్వాత ఖచ్చితంగా వారి గురించి మనము ప్రార్థించక తప్పదు. ఎందుకంటే జీవితాంతం మనం వారితో ప్రయాణించవలసిన అవసరత ఉంటుంది. కాబట్టి భర్త ఒకవేళ మారకుంటే భర్త కోసం భార్య ప్రార్థించాలి, భార్య ఒకవేళ మారకుంటే భార్య కోసం భర్త ప్రార్థించాలి. వీరిద్దరు కూడా దేవుళ్ళు ఉంటే పిల్లల కోసము ప్రార్థించాలి. ఎందుకంటే నేను ఈ ఉద్దేశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ వ్యవస్థగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సంఘంగా కట్టబడతాం మనం. దేవుని సంఘంగా కట్టబడితే ఆ సంఘం ఎంతో అభివృద్ధి దిశగా లేదా ముందుకు వెళ్ళేదిగా ఉంటది. ఒకరు వెళ్తే లేదా ఒక్కొక్క వ్యక్తి ఒక కుటుంబం నుంచి వెళ్తే అది అంత సంఘంగా ఏర్పడదు. తర్వాత కుటుంబం అంతా కూడా సంఘములో కనపడితే అప్పుడు దేవునికి ఎంతో ఆనందము లేదా ఎంతో దేవుడు కలుగజేసినటువంటి ఉద్దేశమే అది కుటుంబ వ్యవస్థ. ఆయన సన్నిధిలో
కనబడాలన్నదే ఆయన యొక్క కోరిక. అందుకే దీనికి అనుబంధంగా నేను ఒక మాట చూపించాలని ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఆయన ఒక మాటను తెలియజేస్తున్నాడు. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరి మీ ఇతరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించు కొనవలెనో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ యెహోషువ ఒక్కరే ఆ విషయాన్ని చెప్తున్నట్లుగా లేదు. ఏం చెప్తున్నాడు? మీరు ఎవరైనా పూజించారనే వాళ్ళతో అంటూ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. లేదా ఆయన సన్నిధిలో మేము ఉంటాం, లేదా ఆయనను కీర్తిస్తాం, ఆయనను మహిమపరుస్తాం. మా భార్యలుగా లేదా భర్తలుగా పిల్లలుగా అందరూ ఆయన సేవలో ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. సేవించాలన్నదే ఆయన యొక్క కోరిక. ఎందుకంటే ప్రియులారా, ఎంతటి చక్కటి మాటను యెహోషువ తను రాస్తూ ఉన్నాడో మనం ఆలోచించవచ్చు కదా. కాబట్టి ఈయన తన కుటుంబానంతటి కూడా అక్కడ ఉంచాలని ఇష్టపడుతున్నాడు. దేవుని సేవించాలని ఇష్టపడుతున్నాడు. ఈ విధంగా మన కుటుంబ వ్యవస్థ ఎందుకు దేవుడు ఏర్పరిచాడో అనే విషయాన్ని మనము కొంత ఆలోచించినట్లయితే మనకు తెలుసు. ఈ యొక్క ఆదికాండం నుంచి దేవుడు ఏర్పరిచినాడనే విషయాన్ని మనకు తెలుసు. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండంలో 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, సాటి అయిన సహాయము వాని కొరకు చేయదనుకున్నాను. సో ఇక్కడ దేవుడు మనిషిని సృజించిన తర్వాత తాను ఒంటరిగా ఉంటే ఇబ్బందులు లేదా సమస్యలు గురి అవుతాడని తనకు సాటి అయిన సహాయము కొరకు ఒక స్త్రీని చేయదని అనుకున్నాను. అలా చేసినటువంటి ఆ యొక్క స్త్రీ ఈ యొక్క అప్పటి నుంచి కుటుంబాన్ని స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తాం. అదే ఆదికాండం అధ్యాయంలో 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం నేను చదివిన. మనం ఆలోచిస్తే ఇక్కడ తన పురుషుడైన వాడు తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనను. ఇక్కడ కుటుంబముగా దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. సో వాళ్ళు ఏక శరీరం అంటే ఇక్కడ ఈ ఉద్దేశము తండ్రిని తల్లిని విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టడం అని కాదు, కానీ మళ్ళా దేవుడే చెప్తాడు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు అనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం. కానీ వీరి అక్కడ నుంచి ఏక శరీరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కుటుంబముగా దేవుడు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఇదే యొక్క ఆదికాండంలో మనం చూస్తే 9వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఆయన ఒక మాటను రాస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. సమృద్ధిగా సంతానము కని విస్తరించిరని వారితో చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన కోసము పిల్లలు కావాలి అని, ఈ లోకంలో తనను సేవించాలని, తను మహిమపరచాలని, తను ఘనపరచాలని, ఆయన సన్నిధిలో తన పిల్లలుగా కనబడాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకే దేవుణ్ణి మనం చూస్తాం ప్రతిదినము. ఆదాముతో ఏ విధంగా అయితే ఆ యొక్క సాయంకాల పూట సహవాసము, దేవునితో సహవాసము లేదా దేవునితో సంబంధము కలిగి ఉండాలని మానవుడు తనను సృజించుకున్నాడు. దేవుడు తనతో ఎల్లప్పుడూ ఆనందించాలని ఉద్దేశంతో మనిషిని చేసినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మనము కుటుంబముగా మనము దేవుని ద్వారా కట్టబడినట్లుగా మనం చూస్తాం కదండి.
కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటదని కూడా మనం చూస్తాం. అదే విధంగా మనం చూస్తే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనకు తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక చక్కటి మాటను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మెట్టుకు వీళ్ళు ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. ఇక్కడ భార్యను భర్తకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. భర్తలు భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. అదేవిధంగా స్త్రీ అయితే ఆయనకు తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లుగా చూసుకునవలెను అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి 22లో కూడా అదే విషయాన్ని మనకు తెలియజేస్తాడు. ఏమంటుందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. సొంత పురుషునికి లోబడి ఉండుడి. కుటుంబ వ్యవస్థగా ఇద్దరికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లుగా మనం చూస్తాం. భర్త భార్యను ప్రేమించాలా, తర్వాత భర్తకున్నటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీని కుటుంబ భారం అంతా మోయాలా, తర్వాత తను చూసుకోవాలా, ప్రతి విషయంలో తనకు ఏం కావాలా కుటుంబానికి అన్నిటినీ సమకూర్చే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. భార్య తన యొక్క భర్తకు లోబడి విధేయతగా తను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. పురుషునికి లోబడి ఉండి ప్రతి విషయంలో లోబడాలి. ఈ విషయంలో నేను లోబడతాను, ఆ విషయంలో లోబడను అని బైబిల్లో ఎక్కడ రాయలేదు. కానీ లోబడడం వల్ల ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండడం వల్ల మనము దేవుని ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే, దేవుని పరిచర్య అనేది సులువుగా జరగడానికి, లేదా దేవుని సహవాసంగా ఆ సన్నిధిలో కనబడినప్పుడు ఎంత ముందుకు వెళ్తుందో పరిచర్య అనేది నేను తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని పని చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దైవజనుని మన ఇంటికి తీసుకుని వస్తామని, అప్పుడు ఆయన ఎంతో ఆకలితో ఉంటాడు, లేదా పరిచర్య చేసి ఎంతో ఉంటాడు. విశ్వాసి అయిన భర్త తీసుకొని వచ్చింటాడు. భార్య అప్పుడు తను ఎంతో ఇబ్బందుల గురి చేసే స్థితిలో ఉంటుంది. అదే దేవుని సన్నిధిలో వెలిగి దేవుని వాక్యం అర్థం చేసుకొని దేవుని యొక్క భారాన్ని కలిగి ఉన్నప్పుడు తనకు ఆ యొక్క పరిచర్య చేయడానికి, అంటే తనకు ఆహారం సిద్ధపరచడం అయితేనేమి, లేదా ఇంకా ఏదైనా కానీ అలాంటి విషయాల్లో పరిచర్యకు అనేది ఎంతో అనుగుణంగా ఉంటుందనే ఉద్దేశాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. కదండి, నిజంగా ఎందుకు తీసుకొచ్చారు అతన్ని, లేదా వాళ్ళిద్దరూ డబ్బులు కలిసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఇలాంటి ఈ స్థితి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క భార్యల గురించి, లేదా మన యొక్క భర్తల గురించి, మన వివాహ వ్యవస్థ ద్వారా ఏర్పడినటువంటి మనము దేవుని సన్నిధిలో కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థించబద్ధమై ఉన్నాం. అర్థం చేసుకోవాలి. భార్యను భర్త అర్థం చేసుకోవాలా, భార్యను అర్థం చేసుకోవాలి. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్ళేదిగా ఉంటది. ఇదే అధ్యాయము 33వ వచనంలో ఏమైందంటే, తన వలెనే అని ఒక మాట. తను ఎలాగైతే తన శరీరాన్ని ప్రేమించుకుంటాడో అలాగనే భార్యను ప్రేమించవలేను. ఎందుకు భార్యను ఇలా ప్రేమించాలా అనే విషయాన్ని యొక్క బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుందనే విషయాన్ని ఆలోచిస్తే, ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయం, అటువలే మీ పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. మీ ప్రార్థనలకు ఏమైంది అక్కడ, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చక్కటిగా రాస్తున్నాడు కదండి.
జ్ఞానము చొప్పున పురుషులారా, లేదా మీరు బలహీనమైన ఘటము స్త్రీ కాబట్టి ఆమెతో జ్ఞానముతో, సో జ్ఞానం కలిగి కాపురం చేయాలి. ఈరోజు నేను నిన్న డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆటో డ్రైవర్, వివాహమై కనీసము ఒక 2 ఇయర్స్ కూడా కాలేదంట ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు అని అడిగితే కుటుంబ కలహాలు, అండర్‌స్టాండింగ్ లేకపోవడం, తర్వాత భర్త వేధించటం డబ్బు కోసం. సో ఇలాంటి సమస్యలు చూస్తే వాళ్ళు హైందవ కుటుంబం. దేవుని మాటలు వాళ్ళకు తెలియదు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఈ జీవితం, ఈ యొక్క వివాహ వ్యవస్థ లేదా పిల్లలు, ఇదనేది దేవుని వలన అనుగ్రహించబడినటువంటి విషయం అనేది తెలియక ఆమె అలా, నేనెంతో బాధపడినాను. అయ్యో! నిజంగా దేవుని విషయాలు వాళ్ళు తెలిసి ఉంటే వాళ్ళు అలా చేసుకోకపోయిండేవారు కాదేమో అనే విషయాన్ని నేను ఆలోచించాను. కాబట్టి మనం గూడా విశ్వాసులుగా భార్యాభర్తల మధ్య అండర్‌స్టాండింగ్ అనేది లేకపోతే అది చాలా పరిణామాలకు దారి. అందుకే ఈరోజు మనం చూస్తే ఎందరో విడాకులు, ఎందరో డైవర్స్‌లు తీసుకొని తన జీవితాలు సెపరేట్‌గా జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీనికి అనుగుణంగా ఒక మాటను మనము ఆలోచిస్తే, దేవుడు కుటుంబంగా ఆయన సన్నిధిలో వెదిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటదనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. సో, అపోస్తల కార్య గ్రంథంలో ఒక మాటను తను రాస్తాడు. 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి కుటుంబం మనకు కనబడుతది. ఎవరంటే వారే అతని భార్య అయిన ప్రిస్కిల్ల, అకుల అని అక్కడ మనం చూస్తాం. వారిద్దరు కూడా పౌలును ఆ యొక్క ఏథెన్స్‌లో గురించి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో చేర్చుకుంటారు. అక్కడ అదంతా మనం చూస్తే సమయం లేదు కానీ, వాళ్ళు ఆ యొక్క పౌలును, వారిద్దరు కూడా భార్య, భర్త. సో, ఇద్దరు పౌలును చేర్చుకొని 1 సంవత్సరం 6 నెలలు ఆయన పోషిస్తారు కదా! పౌలు కూడా అక్కడ ఆలోచిస్తే వాళ్ళు డేరాలు కుట్టే కుటుంబం అన్నమాట, అకుల, ప్రిస్కిల్ల. చూసినప్పుడు వారిద్దరు వారితో కలిసి ఈ యొక్క పౌలు డేరాలు కుట్టి పౌలల్ల తర్వాత తను ఉన్న సమయం రాత్రి కూడా ఈవినింగ్‌లో ఆ యొక్క పౌలు సువార్త చేసినట్లుగా మనం చూస్తాం. ఒక సంవత్సరము ఒక దైవజనుడిని పెట్టుకోవాలంటే అది ఎంత భారం అంటే మనకు అర్థం తెలుసు కదా! మనం ఎంత రిస్ట్రిక్షన్ ఉంటది. దేవుని ఎదుటనే ఉన్నట్టుగా మీరు ఇలా చేయకూడదు, ఇలా ఉండాలా. సో, ఎంతో ఉంటదో అంత భారాన్ని కూడా వాళ్ళు భరిస్తూ ఆ కుటుంబము అకుల, ప్రిస్కిల్ల యొక్క పౌలుకు 1.5 సంవత్సరం వరకు వాళ్ళ కుటుంబంలో పోషించినారంటే మనం ఆలోచించవచ్చు. మనం చూస్తే ఈ యొక్క పౌలు 18వ వచనంలో ఆయన కొన్ని ఇంకా బహుదినములు ఉండిన తర్వాత ఆ సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడ రాస్తాడు. చాలా రోజులు అక్కడ ఉండాడు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అలెగ్జాండర్‌లో అపోలో అనే వ్యక్తి మళ్ళా వస్తాడు వీళ్ళ కుటుంబంలోకి. వారిని కూడా ఆయన చేర్చుకుంటారు. ఆయనతో సహవాసం, ఆయనకు షెల్టర్ అనుగ్రహిస్తారు. చూడండి ఎంతటి ఆ కుటుంబము ఎంత ఆతిథ్యము ఇచ్చి ఆయనను పోషించినట్లుగా మనం. ఈ విధంగా మనము దేవునిలో ఎదిగితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటే కుటుంబం అంతా ఆయనకు మనం పరిచర్య చేయబద్ధులమై ఉండాలని ఆ విషయాన్ని నేను ఈరోజు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను కదండి. ఆయన పనికి లేదా ఆయన పరిచర్య చేయడానికి ఈజీగా ఉంటదని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అకుల, ప్రిస్కిల్ల వాళ్ళు అక్కడ చూస్తే ఇంకా మాతో కొద్ది రోజులు ఉండు అనే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. ఆయనతో కూడా వెళ్ళినప్పుడు సమాజంలో ప్రవేశించినప్పుడు వాళ్ళ యొక్క విషయాన్ని, ఇంకా కొద్ది రోజులు మాతో గడపండి, మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారా పౌలు గారిని బ్రతిమలాడినట్టుగా మనం చూస్తాం. ఆ సంబంధము, ఆ రిలేషను ఎంతంటే 22వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తల కార్యం 18:28 అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి గలతీ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొద్ది రోజులు మాతో ఉండండి, ఇంకా ఉండండి అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవుని పిల్లలతో ఉన్నటువంటి సంబంధం, ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా దేవుని దగ్గరే కుటుంబంగా ఉంటది. ఎప్పుడైతే దేవునికి మనం ఉంటే. అదేవిధంగా సామెతల గ్రంథంలో మనం చూస్తే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సామెతల గ్రంథంలో ఒక మాటను ఆయన రాస్తాడు. సొలొమోన్ గారు సామెతలు రాసిన
సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. సో వండర్‌ఫుల్. సో ఈ మాటను మనం ఒక స్త్రీ లేదా కుటుంబ వ్యవస్థకు మనం ఆలోచించినప్పుడు స్త్రీ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తిగా మనం చూస్తాం. కుటుంబాన్ని నడిపించేదిగా ముందుకు తీసుకువెళ్ళేదిగా మనం చూస్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆమె ఆహ్, చీకటినే లేచి 15వ వచనం చదువుతున్నాను. ఆమె చీకటినే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. చూడండి ఎంత విషయంలో చీకటినే లేసి తన కుటుంబాన్ని గురించి స్త్రీ ఎంతగా ఆలోచిస్తూ ఉందో అనే విషయాన్ని మనం ఆలోచిస్తే తనకు కానీ తనతో పాటు వచ్చినటువంటి పనికత్తెలకు పూర్వకాలము భత్యం అంటే సద్దులనేటివి లేదా క్యారెట్ అనేటివి సిద్ధపరిచేవారు. చీకట్లు లేసి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఇలా చేసినప్పుడు ముందుకు ఈజీగా వెళ్ళిపోతుంది. లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని భార్య, భర్త అర్థం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క భారాన్ని అర్థం చేసుకున్నప్పుడు సంఘ పరిచర్య లేదా సంఘ మాస్టర్‌లకు గాని, గురువులకు గాని మనం సేవ చేయడానికి ఈజీగా ఉంటదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇదే అధ్యాయము 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనం ఆమె పరుపులను సిద్ధపరచుకొనును అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. కాబట్టి ఇలాంటి స్త్రీ, గుణవతి అయిన స్త్రీ మనం బైబిల్‌లో ఎందరో ఉన్నారు కదా! సో తన యొక్క కుటుంబాల్లో ఎంతగా దేవుని దగ్గరికి తీసుకువెళ్లారు అని జకరియా వాళ్ళు ఎలిజబెత్ కూడా చూసినప్పుడు మనం చూస్తాం. కుటుంబంగా వాళ్ళ దేవునికి ఏ విధంగా అప్పగించారో తన యొక్క కుమారుని అని మనం చూస్తాం. తర్వాత ఈ విధంగా మనం ఉన్నప్పుడు భార్యలు భర్తలుగా దేవుని సన్నిధిలో కనబడినప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో కూడా ఒక మాటను ఆయన రాస్తాడు. ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను నేర్పుడు 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ మాటను మనకు రాస్తాడు. మన పిల్లలుగా చిన్నప్పుడే వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పుడు, వాడు పెద్దవైన దానిని తొలగిపోడు. సో మన పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మనం మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇవన్నీ మనం గ్రహించకపోతే నువ్వు చిన్నప్పుడే వాళ్ళకు ఆ మార్గాన్ని దేవుని సన్నిధిలో కుటుంబముగా పిల్లలుగా కనబడినప్పుడు వాడు నడవవలసిన త్రోవను నేర్పిస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదగడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు చిన్నప్పుడు మనతో పాటు నేను కూడా కొన్ని తప్పులు చేసేవాడిని. ఎందుకంటే యుఎస్ఐలో ఈబీఎస్ ఉంటుంది. దానికి నేను ఆ పిల్లలు తీసుకువెళ్ళేవాడిని కాదు. ఫస్ట్‌లో ఒక్కడినే వెళ్ళేవాడిని. మా అన్నలు అందరూ వాళ్ళు నన్ను గద్దించారు. కుటుంబం అనేది దేవుని సన్నిధిలో కనపడినప్పుడు వాళ్ళు మనల్ని అనుకరిస్తారు పిల్లలు. ఏం చేస్తున్నారు మా ఫాదర్, మా మదర్ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. సో వీటన్నిటిని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు. కాబట్టి ఇలా చేయడం వల్ల మన పిల్లలు చిన్నప్పటి నుంచే సండే స్కూల్ లేదా మనం వెళ్ళే పరిచర్యకు ఎక్కడికైనా తీసుకుపోయినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని దేవుని మాటలు వింటారు. విన్న తర్వాత మా ఫాదర్ మా మదర్ ఇలా చేసేవారు, నేను కూడా ఇలా చేయాలి అనే ఉద్దేశంలోనికి మన పిల్లలు రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కదా. కాబట్టి అందుకే ఒక మాట కూడా సామెతల గ్రంథంలో మనకు రాస్తాడు. ఏమంటే 14:1 ఒక మాట రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తానే కూడబెరు. జ్ఞానవంతురాలు అంటే స్త్రీ తన కుటుంబాన్ని కట్టాలి అంటే దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కూడా ముందుకు నడిపించవలసిన బాధ్యత అనుకుంది. అందుకే జ్ఞానముతో తన పిల్లలను, తన యొక్క కుటుంబాన్ని అంతా కూడా యొక్క సన్నిధిలో కనబడేటట్లు చేయాలి. అలా చేయడం వల్ల దేవుని సన్నిధిలో పిల్లలు పెరిగి వాళ్ళు పెద్దవారైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోరు అనే విషయాన్ని ఈరోజు చాలా మంది యువకులు ఆత్మహత్యలకు లేదా నాన్నగా ఇబ్బందులు తర్వాత మనము వాళ్ళు చెడిపోయిన తర్వాత ఏడుస్తాం. అయ్యా చాలా మంది పాస్టర్లకు తెలియజేసి ఏడుస్తారు. అయ్యా నా పిల్లలు వినడంలే, నా మాట వినడంలే, నా కూతురు వినడంలే. ఎందుకు? దేవునిలో కుటుంబ ప్రార్థన లేదు. రాత్రిపూట మనకు అంత కుటుంబము కలిసి దేవుని ఆరాధిస్తే అది ఎంతగానో దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటదన్నమాట. అందుకే నేను నా ఇంటి వారును అనే విషయాన్ని యెహోషువ తెలియజేస్తాడు.
కాబట్టి మనం రాత్రిపూట కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మన పిల్లలు అది నేర్చుకుంటారు. అది నేర్చుకున్నప్పుడు దేవుని వాక్యం నుండి తొలగిపోరు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ స్టెప్ మనం వేసినప్పుడు మన కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా, ఈరోజు డైవర్స్ కాకుండా దేవుని సంఘంలో పాత్రలుగా, కుటుంబంగా మనం ఎదగడానికి ఇష్టపడే వారంగా ఉంటాం కదండి. కాబట్టి మన యొక్క కుటుంబాలను కట్టుకోవాలంటే జ్ఞానవంతుల సృష్టి. ఆ విధంగా మనం దేవునిలో ఉండాలని ఈ యొక్క విషయాలు తెలియజేసినటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏమైనా ఒకవేళ తప్పు చేసి ఉంటే, ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా మనసు ఇబ్బంది పెట్టుంటే దయతో క్షమించండి. థ్యాంక్ యూ బ్రదర్.